హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 15-16 డిసెంబర్ 2024కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2024 విజేతగా నిలిచిన జట్టు క్రింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీమ్ ఆన్ ద సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2024? ఈ యొక్క సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించిందండి? క్రికెట్. ఓకేనా. ఇది కూడా అడిగారు చాలాసార్లు, గమనించాలి. మరి ఈ 2024 ఎడిషన్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ ముంబై. ఓకే, చూద్దాం. ముంబై 5 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్ను ఓడించి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2024ను క్లెయిమ్ చేయడానికి అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శించింది. ఫైనల్ బ్యాటింగ్లో ముంబై యొక్క లోతు మరియు ఒత్తిడితో స్థితిస్థాపకతను హైలైట్ చేసింది. మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పటిదార్ యొక్క సాహసోపేతమైన ప్రయత్నం ఉన్నప్పటికీ అతని అజేయమైన 81 అతని జట్టు ఇన్నింగ్స్ను ఎంకరేజ్ చేసింది. ముంబై T20 ఫార్మాట్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ కేవలం 17.5 ఓవర్లలో 175 పరుగుల సవాలు లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిందండి. ఈ విజయం ముంబైకి రెండవ SM8 అంటే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ టైటిల్ని అందించడం అయితే చూడవచ్చు. మొదటిసారి 2022లో లభించింది. ఓకే, ఇది రెండవది. ఇటీవల చీడో తుఫాను డిసెంబర్ 15, 2024న విధ్వంసం సృష్టించింది ఎక్కడ? The recent typhoon Chido wreaked havoc on December 15, 2024. ఎక్కడండి, ఏ దేశంలో? ఆన్సర్ ఆప్షన్ సి, మొజాంబిక్, ఆఫ్రికన్ కంట్రీ అండి. చూద్దాం. 4వ వర్గానికి చెందిన తుఫాను చీడో తుఫాను డిసెంబర్ 15, 2024న మొజాంబిక్లోని కాబో డెల్గాడో ప్రావిన్స్లో ల్యాండ్ఫాల్ చేయడానికి ముందు మయోట్లో విస్తృతంగా విధ్వంసం సృష్టించింది. ఈ శక్తివంతమైన తుఫాను మయోట్పై విధ్వంసం సృష్టించింది. మొత్తము పొరుగు ప్రాంతాలను చదును చేసి తీవ్ర నష్టాన్ని కలిగించింది. మొజాంబిక్ ఛానల్ను దాటిన తర్వాత చీడో తుఫాన్ను తీవ్రతరం మరియు ఉత్తర మొజాంబిక్పై ప్రభావం చూపింది. బలమైన గాలులు గంటకు 200 కిలోమీటర్లు మరియు భారీ వర్షపాతం మరి ప్రాణాలకు మరియు ఆస్తులకు ముప్పు తెచ్చినట్లుగా అయితే తెలియజేశారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. డార్క్ ఈగల్ అని కూడా పిలువబడే లాంగ్ రేంజ్ హైపోసోనిక్ వెపన్ని ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది? విచ్ కంట్రీ రీసెంట్లీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద లాంగ్ రేంజ్ హైపోసోనిక్ వెపన్ ఆల్సో నోన్ యాజ్ అ డార్క్ ఈగల్? ఆప్షన్ డి అండి, అమెరికా. డార్క్ ఈగల్ అని కూడా పిలువబడే దాని లాంగ్ రేంజ్ హైపోసోనిక్ వెపన్ని యుఎస్ మిలిటరీ విజయవంతంగా పరీక్షించింది. ఆధునిక యుద్ధంలో కీలకమైన ఆస్తిగా దీన్ని రంగంలోనికి దింపింది. ఫ్లోరిడాలోని కేప్ కెనరావెల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్లో నిర్వహించిన ఈ పరీక్ష గంటకు 3800 మైళ్ళ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగల క్షిపణి సామర్థ్యాన్ని మరియు సుదూర మరియు బాగా రక్షించబడిన లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఈ విజయము యుఎస్ మిలిటరీ కోసము హైపోసోనిక్ టెక్నాలజీ అభివృద్ధిలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది.
భవిష్యత్ కార్యాచరణ విస్తరణ 2025 నాటికి ప్రణాళిక కూడా చేయబడినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న సిమోరో అగ్నిపర్వతం డిసెంబర్ 15న విస్ఫోటనం చెందింది. అయితే ఇదే దేశంలో ఉంది. ద సిమేరు వాల్కనో విచ్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ erupted on December 15, but in which country is it located? ఎక్కడండి? ఆప్షన్ ఏ ఇండోనేషియా. ఓకే, ఇండోనేషియాలోని తూర్పు జావాలో ఉన్న సిమోరో అగ్నిపర్వతం డిసెంబర్ 15న విస్ఫోటనం చెందింది. సో తెల్లటి నుండి బూడిద రంగు బూడిదతో కూడిన మందపాటి స్తంభాన్ని ఆకాశంలోకి 1000 మీటర్ల పైకి లేపింది. ఈ విస్ఫోటనం ఇండోనేషియా యొక్క అగ్నిపర్వత మరియు జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ సెంటర్ నుంచి విమానయాన హెచ్చరికలను కూడా ప్రేరేపించింది. ఇది ఏవియేషన్ కోసం నారింజ అగ్నిపర్వత అబ్జర్వేటరీ నోటీస్ను జారీ చేసింది. అంటే ఆరెంజ్ నోటీస్ అంటారండి ఇది. ఓకేనా. అగ్నిపర్వతం యొక్క 5 కిలోమీటర్ల పరిధిలో విమాన ఆంక్షలు విధించబడ్డాయి. ఓకేనా. నో ఫ్లై జోన్గా అయితే దీన్ని చేయడం అయితే జరిగింది అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా. ఓకే. నెక్స్ట్ వన్. భారతదేశపు మొట్టమొదటి డయాబెటీస్ బయోబ్యాంక్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో ఎక్కడ ప్రారంభించారు? వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ డయాబెటీస్ బయోబ్యాంక్ లాంచ్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR. ఆప్షన్ డి చెన్నై. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ మధ్య సహకారంతో భారతదేశపు మొట్టమొదటి డయాబెటీస్ బయోబ్యాంక్ చెన్నైలో స్థాపించబడింది. ఈ బయోబ్యాంక్ శాస్త్రీయ పరిశోధనను ముందుకు తీసుకువెళ్లడంలో కీలకమైన దశ. మధుమేహం, దాని కారణాలు, వైవిధ్యాలు మరియు సంబంధిత రుగ్మతలను అధ్యయనం చేయడానికి జీవ నమూనాలను సేకరించడం, ప్రాసెస్ చేయడం, నిల్వ చేయడం మరియు పంపిణీ చేయడం ప్రపంచ ఆరోగ్య పరిశోధనకు దోహదము చేస్తుంది. ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ వన్. 53 ఏళ్ల మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు మైకెల్ కవేలాష్విలి డిసెంబర్ 16, 2024న ఏ దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? 53 years old former football Mikheli Kavelashvili was elected as the new president of which country on December 16, 2024? ఆప్షన్ ఏ అండి జార్జియా. 53 ఏళ్ల మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు మైకెల్ కవేలాష్విలి డిసెంబర్ 16, 2024న జార్జియా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది దేశ రాజకీయ దృశ్యంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. ప్రత్యక్ష అధ్యక్ష ఎన్నికలను 300 సీట్ల ఎలక్టోరల్ కాలేజీతో భర్తీ చేసిన రాజ్యాంగ మార్పుల తర్వాత రష్యాతో జార్జియా పొత్తుపై పెరుగుతున్న ఆందోళనల మధ్య అతని విజయము వచ్చింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన పద్మభూషణ్ ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఏ సంగీత వాయిద్యంలో ప్రఖ్యాతిగాంచారు? విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాజ్ ప్లేడ్ బై ద రీసెంట్ డిసీజ్డ్ పద్మభూషణ్ ఉస్తాద్ జాకీర్ హుస్సేన్? ఎవరండి? ఏ సంగీత వాయిద్యంలో జాకీర్ హుస్సేన్ గారు ప్రసిద్ధిగాంచారు, అయితే ఇటీవల మరణించారండి? ఆన్సర్ ఆప్షన్ సి తబలా. ఓకే. ప్రముఖ తబలా వాయిద్యకారుడు పద్మభూషణ్ ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ గుండె సంబంధిత సమస్యతో అమెరికాలోని ఆసుపత్రిలో 73 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అతని సంగీతం మరియు వారసత్వము తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఎర్లీ లైఫ్ ఏ మ్యూజికల్ ట్రాజెడీ. 1951లో ముంబైలో జన్మించిన జాకీర్ హుస్సేన్ తబలా లెజెండ్. ఉస్తాద్ అల్లారఖా కుమారుడు. చిన్నప్పటి నుంచి అసాధారణ ప్రతిభ కనబర్చి కేవలం 7 ఏళ్ల వయసులోనే ప్రదర్శనలు ఇచ్చారు. తన తండ్రి దగ్గర కఠినంగా శిక్షణ పొందిన అతను తబలాలో మాస్టర్ అయ్యారు. అతని అభిరుచి మరియు నైపుణ్యానికి పేరుగాంచినారు. ఓకే. నెక్స్ట్ వన్. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన విజయ్ దివాస్ వేడుకలకు ఏ దేశ స్వతంత్ర సమరయోధులు హాజరు కానున్నారు? ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ విల్ అటెండ్ ద విజయ్ దివాస్ సెలబ్రేషన్స్ హెల్డ్ ఇన్ కోల్కతా, ద క్యాపిటల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్? ఆప్షన్స్ ఏంటి? బంగ్లాదేశ్. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో సోమవారం జరిగే విజయ్ దివాస్ వేడుకలకు బంగ్లాదేశ్ నుంచి ముక్తి జోధాల స్వాతంత్ర సమరయోధుల బృందం హాజరు కానుంది. ఇందుకోసము ఆదివారం సాయంత్రం ఆ బృందము కోల్కతా చేరుకుంది. పాకిస్తాన్ పాలనను వ్యతిరేకిస్తూ గెరిల్లా
రెసిస్టెన్స్ ఫోర్స్ తరపున పోరాడిన ముక్తి జోధాలు బంగ్లాదేశ్ సైనిక దళాల్లో పనిచేస్తున్న అధికారులు కొందరు ఆ బృందంలో సభ్యులుగా ఉన్నారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్ను ఓడించి బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత సైన్యం ప్రధాన పాత్ర పోషించింది. ఈ చారిత్రక విజయానికి గుర్తుగా కోల్కతాలోని మన సైన్యానికి చెందిన తూర్పు కమాండ్ ఏటా విజయ్ దివాస్ను నిర్వహిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 100వ రాకెట్ ప్రయోగాన్ని ఏ వాహక నౌక ద్వారా చేపట్టనున్నారు? విచ్ లాంచ్ వెహికల్ విల్ క్యారీ అవుట్ ఇస్రోస్ అంబిషియస్ 100 రాకెట్ లాంచ్? ఆప్షన్ ఏ జిఎస్ఎల్వి F-15 అండి. ఓకే, ఆ యొక్క వాహక నౌక పేరు అది. ఓకే, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరో మైలురాయికి సిద్ధమవుతుంది. జనవరిలో 100వ రాకెట్ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది జిఎస్ఎల్వి F-15 ద్వారా. దీన్ని పురస్కరించుకుని ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ గారు ఇటీవల ప్రధానమంత్రిని కలిశారు. రాకెట్ ప్రయోగ వీక్షణకు రావాలని ఆయన ఆహ్వానించారు. రాకెట్ ప్రయోగం దృష్ట్యా క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఆ మేరకు కమిటీలను నియమించి దిశానిర్దేశము చేశారు. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2024 హెల్డ్? ఎక్కడ నిర్వహించారండి ఇది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఢిల్లీలోని నేషనల్ జువలాజికల్ పార్కులో ప్రారంభించిన వినూత్న నీటి శుద్ధి సాంకేతికత పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇన్నోవేటివ్ వాటర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీ లాంచ్డ్ ఎట్ ద నేషనల్ జువలాజికల్ పార్క్ ఢిల్లీ? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నానో బబుల్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్, నెటుంబో నంది నైత్వా ఏ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు? నెటుంబో నంది నైత్వా was been elected as the first female president of which country? ఆప్షన్ సి అండి, నమీబియా. ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఏ పదం ఎంపిక చేయబడింది? విచ్ వర్డ్ హ్యాస్ బిన్ సెలెక్టెడ్ యాజ్ ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకే, బ్రెయిన్ రాట్. ఓకే, నెక్స్ట్ వన్. అంతరిక్ష రంగంలో NCBET ద్వారా అధికారికంగా ఏ సంస్థ గుర్తింపు పొందింది? విచ్ ఆర్గనైజేషన్ వాజ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ యాజ్ అన్ అవార్డింగ్ బాడీ బై NCBET ఇన్ ద స్పేస్ సెక్టార్? ఆప్షన్ బి అండి, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ప్రతిరోజు ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి వివిధ కోర్సులపైన ఆఫర్స్ అయితే ఉపయోగించుకోండి, మీకు చాలా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.